అందరికీ నమస్కారం. ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు కొనసాగుతూ ఉన్నారు. వైసీపీ పార్లమెంటుకు సంబంధించి మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. వైసీపీ పార్లమెంట్ అధ్యక్షులుగా కూడా ఆయన కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. 2024 ఎన్నికల్లో అటు మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ నుంచి కూడా ఇరువురు బరిలోకి దిగటం జరిగింది. అయితే ఆ పోరులో మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూడా భారీ మెజార్టీతో 50,000 పైచీలకు మెజార్టీతో కూడా ఆయన గెలుపొందడం జరిగింది. 2024 తర్వాత మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి ప్రకాశం వైసీపీలో యాక్టివ్ అయ్యే కార్యక్రమాలు చేసినా కూడా ఆయన కొంత సైలెంట్ మోడ్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. అదే సమయంలో గతంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ప్రస్తుతం యాక్టివ్గా కూడా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితులు. ఒంగోలు పార్లమెంటు వ్యవహారాల్లో కానీ, అదేవిధంగా ఒంగోలు పార్టీ వ్యవహారాల్లో కానీ మొన్నటి వరకు కూడా సైలెంట్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఒంగోలు ఏ కార్యక్రమంలో అయినా కూడా మరి తరచుగా హాజరవుతున్నటువంటి పరిస్థితులు. మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైలెంట్ మోడ్లోకి వెళ్ళటం, ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి యాక్టివ్ మోడ్లోకి వెళ్ళటం కూడా మనం చూస్తూ ఉన్నాం. 2014లో మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు తెలుగుదేశం పార్టీని బరిలో దిగటం జరిగింది. 2014లో వైవి సుబ్బారెడ్డి గారు వైసీపీ తరపున కూడా ఒంగోలు ఎంపీగా బరిలో దిగినటువంటి పరిస్థితి. ఆ పోరులో కూడా ఎంపీగా వైవి సుబ్బారెడ్డి గారు 15,000 మెజార్టీతో కూడా గెలిచినటువంటి పరిస్థితి. రాజకీయంగా కూడా ఈ ఫెయిరు మళ్ళీ 2029 ఎన్నికల్లో మళ్ళీ వీరిరువురు మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉంటుందనేది రాజకీయంగా మరి ఒంగోలుతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో, అదేవిధంగా చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నటువంటి అంశం. మరి ఒకప్పుడు వైసీపీకి కంచుకోటగా కూడా ఒంగోలు పార్లమెంట్ ఉండేది. ఎందుకంటే గతంలో మనం చూసినట్లయితే కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. మరి ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం పెద్ద ఆయన కర్ణం బలరామకృష్ణమూర్తి గారు తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా గెలవటం జరిగింది. మళ్ళీ ప్రస్తుతం మరి 20 సంవత్సరాల తర్వాత మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున కూడా ఎంపీగా గెలవటం జరిగింది. దాదాపుగా ఈ 4 దశాబ్దాల కాలంలో 2 సార్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ ఎంపీ సీటు కైవసం చేసుకోవటం జరిగింది. వైసీపీ కూడా 2014లో 2019లో మరి 2 సార్లు కూడా వైసీపీ ఒంగోలు ఎంపీ సీట్ను కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రాజకీయంగా వైవి సుబ్బారెడ్డి యాక్టివ్ గనక అయితే మనకి ఎర్రగొండపాలెం నియోజకవర్గం, కనిగిరి నియోజకవర్గం, మార్కాపురం నియోజకవర్గం, గిద్దలూరు నియోజకవర్గం, మరి దర్శి నియోజకవర్గం, కొండేపి నియోజకవర్గం, ఒంగోలు నియోజకవర్గం, ఇవన్నీ కూడా ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి కాన్స్టిట్యున్సీస్. ప్రస్తుతం డీలిమిటేషన్కు బ్రేక్ పట్టడంతో మరి వైవి సుబ్బారెడ్డి కూడా మరి ప్రస్తుతం ఒంగోలు ఎంపీ సీటుపై కన్నేసినట్టు తెలుస్తూ ఉంది. రాజకీయంగా కూడా వైవి సుబ్బారెడ్డి గారు వ్యక్తిగతంగా కూడా చాలా ప్రజలతో కూడా చాలా ఆప్యాయతగా ఉండేటువంటి వ్యక్తి. పార్టీలో ఆయనకంటూ కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సోయానా బాబాయ్, అదేవిధంగా పార్టీ కార్యక్రమాల్లో 2024లో బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని విడిచి బయటికి వెళ్ళిన తర్వాత పార్టీని కొంత మోటివేట్ చేసి పార్టీని నిలబెట్టినటువంటి వ్యక్తుల్లో కూడా ఒక పిల్లర్గా కూడా వైవి సుబ్బారెడ్డిని ప్రకాశం జిల్లా వైసీపీకి చెప్పుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం అసెంబ్లీకి సంబంధించి ఆయన శిష్యుడైనటువంటి చుండూరు రవిని కూడా అసెంబ్లీకి సంబంధించి ఒక కమ్మ సామాజిక వర్గం నేతను ఒంగోలులో తీసుకొస్తే బాగుంటుందని దూర ఆలోచనతో కూడా చుండూరు రవికి 2024 తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారిన తర్వాత చుండూరు రవిని తీసుకొచ్చి ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జిగా కూడా ఆయన నియమింపు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాగుంట శ్రీనివాసులరెడ్డి మరి అటు తెలుగుదేశం పార్టీ వైపు, మరి వైవి సుబ్బారెడ్డి గారు వైసీపీ వైపు రాబోయే రోజుల్లో కూడా రాజకీయాలు మరింత రంజుగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పశ్చిమ ప్రాంతం మొత్తం కూడా మనకి డీలిమిటేషన్ కనుక బ్రేక్ పడితే పశ్చిమ ప్రాంతంలో మార్కాపురం కానీ, ఎర్రగొండపాలెం కానీ, మరి గిద్దలూరు కానీ, కనిగిరి కానీ అటు సైడు మనం ఎక్కువగా కూడా వైసీపీకి సంబంధించి ఓటింగ్ ఎక్కువ. మనకి ఒంగోలు, కొండేపి కాన్స్టిట్యున్సీ, 2 కాన్స్టిట్యున్సీలే ఒంగోలు పార్లమెంటు పరిధిలోకి కలుస్తూ ఉంటాయి. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మిగతా కాన్స్టిట్యున్సీస్ మొత్తం ఉమ్మడి ప్రకాశంలో ఉన్నటువంటి కందుకూరు వచ్చేసి నెల్లూరుకి వెళ్తుంది, సంతనూతలపాడు, అద్దంకి, చీరాల, మరి పర్చూరు, ఇవన్నీ కూడా మరి బాపట్ల పార్లమెంటు పరిధిలో ఉంటాయి. సో రాజకీయంగా కూడా సుబ్బారెడ్డి యాక్టివ్ అవుతున్న వేళ మరి ఒంగోలు ఎంపీ బరిలో కూడా 2029 ఎలక్షన్ కానీ, లేదంటే ఏదైనా జమిలీ ఎలక్షన్స్ వచ్చినా, ముందే ఎలక్షన్స్ వచ్చినా, ఈసారి జరిగేటువంటి ఎలక్షన్లో అటు వైవి సుబ్బారెడ్డి, ఇటు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ ఫెయిరే మళ్ళీ బరిలోకి దిగుతుందని
రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. సో ఎప్పుడైనా కూడా రాజకీయాల్లో ఎవరికి ఏ పార్టీ శాశ్వతం కాదు, ఎక్కడ ఎవరు పోటీలో నిలుస్తారనేది కూడా పైన దేవుడు నిర్ణయించాలి, కింద పార్టీ అధినేత నిర్ణయించాలని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి వైవి సుబ్బారెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ ఇరువురు కూడా హెడ్ టు హెడ్ తలబడితే ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయో మీ సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.